ఈరోజు మన రాష్ట్ర పరిస్థితికే చూసుకొస్తే ఈ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ మెంబరు, వీరు 8 మందిలో 2 మినిస్టర్లు ఏం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. వరదలు వచ్చి 4 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఒక్కరు కూడా విజిట్కి పోలేదు. కనీసం ప్రజలు ఎట్లున్నారని కనుక్కోవడానికైనా సరే ఆ ప్రాంతాన్ని విజిట్ చేసిన పాపాన ఈ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రాంతానికి పోకపోవడం, అక్కడ ప్రజలకి కనీసం ఏం జరుగుతుందని తెలుసుకునే పరిస్థితిలో వీళ్ళు లేరా అని నేను అడుగుతున్నా. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు వాళ్ళ ఎల్ఓపి మహేశ్వర్ రెడ్డి గారు. మేము ఇంత పొడవు అంత పొడవు అంటాడు. ఈ రోజు వరకు ఒక హెలికాప్టర్లు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందంటే వీళ్ళ నిర్లక్ష్యానికి ఎంత అంటే నిర్లక్ష్యాన్ని ఒక్కసారి గమనించండి. ఎంత నిర్లక్ష్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు వ్యవహరిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకు వీళ్ళని ఎన్నుకున్నామా అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఈ ఎంపీలంతా కలిసి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటివరకు మేము అడిగిన దాంట్లో బడ్జెట్ విషయంలో నో బడ్జెట్ అంటారు, రిలీఫ్ విషయంలో నో రిలీఫ్ అంటారు, డిజాస్టర్ మేనేజ్ కింద దీన్ని నేషనల్ డిజాస్టర్ కింద కన్సిడర్ చేయండి అంటే అది కూడా కన్సిడర్ కాదంటారు. అరే ఒక హోమ్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తూ సికింద్రాబాద్ ప్రాంతంలో ఎంపీ ఆయన రిప్రజెంట్ చేస్తూ ఆయన కూడా కనీసం మినిమం రెస్పాన్సిబుల్ ఫీల్ అయితే లేడండి. ఈ రోజు వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న 1455 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను మాట్లాడుతున్నాను, కానీ ఒక హెలికాప్టర్ పంపించే ప్రాపన వీళ్ళు పోలేదంటే వీళ్ళ చిత్తశుద్ధి, ప్రజల పట్ల వీళ్ళకున్న అవగాహన ఒక్కసారి ఆలోచించండి. ప్రజల పట్ల వీళ్ళకున్న ప్రేమ ఒక్కసారి ఆలోచించండి. పేపర్ పుల్లలాగా, మీడియా పుల్లలాగా, సోషల్ మీడియాలో దంచి కొడుతుంటారు పొద్దులేసి రాత్రి వరకు. మేము ఇంత పొడువు అంత పొడువు, మేము దేశం కోసం పుట్టినాము, ధర్మం కోసం పుట్టినామని. ఈ రోజు అక్కడ బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఇదే దేశంలో ఉన్నారు, అదే ధర్మాని కోసం పోరాడుతున్న వాళ్ళనే రక్షించడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని నేను బీజేపీ మిత్రులను అడుగుతున్నా. ఒక్కరంటే ఒక్కరు పోలేదండి. 4వ రోజు ఈరోజు స్వయాన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీల్డ్లోకి పోయిండు, గల్లి గల్లి తిరిగిండు. మా భట్టి గారు అక్కడే ఉన్నారు, మా సీతక్క అక్కడే ఉంది, మా పొంగులేటి గారు అక్కడే ఉన్నారు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు. మాకు సంబంధించిన ప్రతి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కూడా ఫీల్డ్ నుంచి బయటికి రాకుండా గత 4 రోజుల నుంచి ప్రజలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళు సహాయం అందిస్తున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీకి తీసుకొద్దాం. మీరు ఒక్కసారి గమనించండి, ఫ్లడ్స్ విషయంలో ఎంత ద్వంద్వనీతి అవకరిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంట్లోనే కూర్చుంటారు. బడ్జెట్ ఈ రోజు మేము అడిగితే చీల్చి చెండాడుతా అని మాట్లాడిండు. ఈ రోజు చీల్చుడు లేదు, చెండాడు లేదు. ఎంత అంటే కనీసం ఇంత పెద్ద విపత్తు జరుగుతుంటే ఇంత పెద్ద సహాయ చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక మానవతా దృక్పథంతోనైనా కనీసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలు ఉంటాయి పోతుంటాయి, కానీ మినిమం రెస్పాన్సిబుల్గా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలుగా మీకోసం నిలబడ్డారు. ఆ రోజు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇదే ప్రాంతంలో 39 మంది ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ పార్టీకి అందజేసింది ఈ తెలంగాణ పబ్లిక్. వాళ్ళు కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ అయితే లేరు. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ఏదైతే దాడి జరిగిందో టీఆర్ఎస్ నేతల పైన, ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడ తెలిసిన సమాచారం ప్రకారం ఆ బాధితులు ఎవరైతే పువ్వాడ అజయ్ ఎక్స్ ఎమ్మెల్యే ఏదైతే చెరువును ఆక్రమించి ప్లాట్లు కబ్జా చేసి ప్లాట్లు చేసి ఎవరికైతే అమ్మిండో ఆ బాధితులు రాళ్ల దాడి చేసిరని ప్రాథమికంగా మాకు అక్కడున్న మా క్యాడర్ వల్ల ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇదంతా గమనించండి. ఏదో బురదల్లి మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా, హరీష్ రావు, దిస్ ఈజ్ ప్రైమరీ మిస్టేక్ ఆఫ్ యువర్ మిస్టర్ అజయ్ పువ్వాడ. అక్కడ ఆయన చెరువుని కబ్జా చేసి ప్లాట్ల మీద బాధితులే వాళ్ళ మీద తిరగబడ్డారు, రాళ్లతో దాడులు చేసిరు తప్ప ఏ ఒక్కరు కూడా అంత ఆ అవసరం పడలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరికన్నా ఆ విషయాన్ని అసలు పట్టించుకునే అవసరమే లేదు. అతి ముఖ్యంగా మరొకసారి నేను క్లియర్ చేస్తూ బీజేపీ పార్టీ నాయకులకు ఆ భగవంతుడు కొంచెమన్నా సిగ్గు శరం పెట్టాలి. ఇప్పటికైనా ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆదుకునే విధంగా మేమున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాం, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులన్నీ కూడా మీకు అందజేస్తాం. కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మోడీ నాయకత్వాన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే కానీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నది. హెలికాప్టర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ దేశ ప్రధాని ఉండంటే ఒక్కసారి గమనించండి ఎంత వివక్ష గురైతుంది తెలంగాణ ప్రాంతం. తెలంగాణలో
తెలంగాణ ప్రాంతం ఎంత వివక్ష కూడా అవుతుందో చూడండి. వాళ్లకు ఇదే వాళ్ళ దగ్గర జరిగినప్పుడు ఇదే విధంగా ఉంటుందా? ఇంత ద్వంద్వనీతి అవసరం లేదని నేను చాలా క్లియర్గా తెలియజేస్తూ పత్రిక వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు కూడా ఒక్కసారి గమనించండి. ఎవరైనా వచ్చిండ్రా ఒక్కసారి గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, అది సపరేటు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షలు ప్యూర్లీ సపరేట్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సపరేట్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తారా లేకుంటే అదే డిజాస్టర్ డబ్బులకెళ్ళి తీసుకోమంటారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు కిషన్ రెడ్డి గారు. ఆ విషయంలో కూడా క్లారిటీ అడుగుతున్నాం మేము. థ్యాంక్ యూ అన్న.